వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా వీటిని ఇలా వదిలిపెడితే ఇవి మాత్రం మంచిగా తిరుగుతున్నాయి. అదే కనుక ట్రేలో పెట్టాను అనుకోండి కీ అరిచి చంపుతున్నాయి. ఆల్రెడీ పొద్దున్నే వాటర్ పెట్టి వాష్ చేసి ఇలా వీటిని వదిలిపెట్టాను. ఇప్పుడు కొంచెం రాత్రి రైన్ పడింది కదా, మొత్తం మెస్సి అయిందని చెప్పేసి మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను. ఆయన ఏం లాభండి, కొద్ది ఎక్కడ పడితే అక్కడ షిఫ్ట్ వేసేస్తున్నాయి. మళ్ళీ వీటిని తీసి ట్రేలో వేసిన తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేయాలి. ఏంటంటే ఇక్కడ నుంచి నడుస్తుంటాం కదా, ఈ షిట్లన్నీ కాళ్ళకంటే కొంచెం ఇలా చండాలంగా అయిపోతుంటుంది. అందుకని చెప్పేసి క్లీన్ చేయాలి. చూడండి, ఒక్క చెట్టుని బతకనిస్తలే మనకి. కొత్తిమీర చెట్లు చూసారుగా, ఫస్ట్లో ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడు ఒక్క చెట్టు కూడా లేకుండా ఎలా చేసింది చూసారా కౌంట్ చేశారు మొత్తం కోడుకులు ఏమైనా ఉన్నాయా కనిపిస్తున్నాయా? కింద 4 ఉన్నాయి, పైన 2 ఉన్నాయి, ఇంకొకటి కూడా ఉందండి, అది నా పక్కనే ఉంది. ఎదుగోండి ఎక్కడ ఉంది నోట్లది, ఎదుగోండి మా చిన్నగాడేమో వాటికి కాపలా. ప్రస్తుతానికి ఇక్కడ క్యాట్స్ తిరుగుతుందని చెప్పేసి నేను వదిలిపెట్టాను కదా. ఇప్పుడు ఆల్రెడీ నాకు టైం చాలా అయింది కాబట్టి నేను ఇంట్లో పని చేసుకోవాలి, కుకింగ్ కూడా చేయాలి. కాబట్టి వీటిని ట్రేలో వేసేసి వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఏదో కాసేపు అన్న వదిలిపెడితే చలాకీగా ఉంటాయి కదా అని చెప్పేసి అలా వదిలిపెట్టాను. కానీ చెట్లను మాత్రం బతకనిస్తుందండి. లక్కీ తర్వాత ఇప్పుడు గ్రీనీ తర్వాత ఎల్లో కూడా ఎగరనికి ట్రై చేస్తుంది. ఎల్లో కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఎగరలేకపోతుంది. కొన్ని రోజులు అయితే ఎల్లో తర్వాత పింక్ తర్వాత వదుకోండి మన కోళ్ళు. ఈ కోడి, ఈ 2 కోళ్ళు ఇవి నాటుకోళ్ళు కదంట అండి. అందులో ఒక బ్రీడ్ అంట. ఒరిజినల్ నాటుకోళ్ళు అయితే ఒక్కొక్కటి 70-80 రూపీస్ ఉంటాయంట. ఇవి వచ్చేసి మాకు 20 రూపీస్ లాగా ఒకటి ఇచ్చాడు. కాకపోతే కలర్ కొంచెం ఏమంటారు, ఏ జాతున్నో తెలియదు, కానీ ఇది కూడా ఒకటి వేరే బ్రీడ్ అంట. మన లక్కీ వేరే ఉంది, ఇవి వేరే ఉన్నాయండి. లక్కీతో పాటు బ్రౌనీ ఉండే కదా, బ్రౌనీ కూడా వేరే కలర్ ఉండే, ఇంత బ్రౌన్ లేకుండే మా బ్రౌనీ. ఇవి చూసారా, పిల్లలు ఎక్కువ పట్టుకోవడం వల్లనేమో ఇవి చాలా ఇట్లా పిసికేసినట్టు అయినాయి. మా అన్న వాళ్ళు ఇట్లా చిన్న వేరే రెంటర్స్ పిల్లలు ఉంటుండే, ఓనర్స్ పిల్లలు, రెంటర్స్ పిల్లలు, పక్కింటి వాళ్ళ నైబర్స్ ఎవరు ఉంటారు, వాళ్ళు ఊరికే పట్టుకునేమో. చూడండి, మన కోళ్ళకి ఈ కోళ్ళకి చాలా తేడా ఉంది. ఇవి దగ్గరికి ఇట్లా పట్టేసినట్టు పిసికేసినట్టు తెలుస్తుంది. మన కోళ్ళేమో చండు ఉంటాయి, మంచిగా వాటి స్కిన్ ఇట్లా బూరుగా వచ్చేస్తుంది. వీటికేమో ఇలా పట్టేసినట్టు అయింది. నిన్నైతే ఇంకా చాలా ఇది ఉండే, మనం ఎక్కువ పట్టుకోం కదా, వేసేటప్పుడు మాత్రమే పట్టుకుంటాం. వాళ్ళేమో పిల్లలు కదా ఆడుకోవడానికి కానీ పట్టుకొని ఆడుతున్నారేమో. ఇలా అయ్యాయి మొత్తానికి. మా అన్న వీటిని చూసుకోలేక అక్కడ పిల్లలు తిరుగుతున్నాయన్న భయానికి పిల్లలు ఊరికే పిసికేస్తున్నారని ఇక్కడ తీసుకొచ్చేసాడు. మొత్తానికి ఇప్పుడు మన ఇంట్లో అయితే 7 ఉన్నాయి. మా కోళ్ళ అల్లరి చూసేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. రోజు మా కోళ్ళ అల్లరి మీరు కూడా చూసేద్దరు.